ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఏఐ ప్రతి రంగాన్ని శాసిస్తోంది. మానవ మేధస్సుకు కూడా అంతుచిక్కని అనేక క్లిష్టమైన సమస్యలను ఏఐ క్షణాల్లోనే పరిష్కరిస్తోంది. అనేక సవాళ్లకు సులువైన మార్గాలను చూపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం ఓ సాంకేతికత మాత్రమే కాకుండా ఇంట్లో ఓ భాగంగా, మానవ దినచర్యలో ఓ భాగంగా మారిపోయింది. అలాగే ప్రపంచ దేశాల ఆర్థిక ప్రగతిని, ఆర్థిక వ్యవస్థలో ఏఐ కీలకంగా మారింది. మరి ఏఐ వినియోగంలో ఏ దేశం టాప్లో ఉందో తెలుసా? ఏఐ వినియోగంలో అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ స్థానంలో నిలవడం శుభ పరిణామంగా చెప్పవచ్చు. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారత్ ఎప్పుడు ముందుంటుంది అనడానికి ఈ నివేదిక నిదర్శనంగా చెప్పవచ్చు. ఏఐ వినియోగంలో యూకే, జపాన్, జర్మనీ వంటి దేశాలను భారత్ అధిగమించడం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే 2025లో ఏఐ వినియోగం గణనీయంగా పెరిగింది. అమెరికా ఏఐ అభివృద్ధి పరిశోధనలో ప్రపంచంలోకెల్లా మొదటి స్థానంలో దూసుకెళుతోంది. అమెరికాను ఎలాగైనా అధిగమించాలని చైనా పోటీ పడుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 87% కంపెనీలు ఏఐను తమ వ్యాపార ప్రణాళికల్లో ప్రధాన ప్రాధాన్యంగా గుర్తించినట్లు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ తన పరిశోధనలో వెల్లడించింది. మొత్తంగా 76% సంస్థలు కనీసం ఒక విభాగంలో ఏఐను వాడుతున్నట్లు స్పష్టమైంది. ఇక భారత్లో ఏఐను బ్యాంకింగ్, ఈ కామర్స్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.